ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే. మనం ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష మాట్లాడినా, ఏ దేశమైనా, మనం ఎవరమైనా ఎక్కడున్నా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తాం. డాక్టర్ ఇచ్చిన మందులు తీసుకొని అనారోగ్యం నయం చేసుకుంటాం. డాక్టరు జబ్బు నిర్ధారించి మందులు ఇవ్వగలరు, కానీ ఇంకెప్పుడూ మనకు అనారోగ్యం రాకుండా ఆరోగ్యంగా ఉండేటట్టు డాక్టర్ చేయలేరు కదా. మరి మనం మన అనారోగ్యంకు కారణం మన సరికాని అలవాట్లే అని అర్థం చేసుకోవాలి. మరి అనారోగ్యం రాకుండా, స్వయం కృతాపరాధం లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే అసలు శరీరానికి అనారోగ్యం ఎందుకు వస్తుంది అనే విషయం అర్థం చేసుకొని జీవించాలి. శరీరానికి అనారోగ్యం మనలోని రోగనిరోధక శక్తి తగ్గడం వలన వస్తుంది. మరి రోగనిరోధక శక్తి పెంచుకోవడం, కాపాడుకోవడం ఎలా అనేది తెలుసుకొని అలా జీవించాలి, జీవింపజేయాలి. రోగనిరోధక శక్తి పెరగాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి, శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి, ఆరోగ్యం, ఆనందం. మనందరం శ్వాస దూరమవుతున్నప్పుడు, శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడే కదా హాస్పిటల్కి వెళ్ళేది. మరి రోగనిరోధక శక్తి తగ్గకుండా కాపాడుకుంటూ జీవించాలి అంటే తప్పకుండా శాకాహారిగా జీవించాలి. రోగనిరోధక శక్తి = ఆత్మ చైతన్య శక్తి = చైతన్యం ప్లస్ శక్తి ప్లస్ ఆత్మజ్ఞానం శాకాహారం ప్లస్ ధ్యానం ప్లస్ మాస్క్ = శాస్త్రీయ దృక్పథం. మాస్క్ తప్పకుండా ధరించండి అంటే మౌనం తప్పక వహించండి అని అంతరార్థం. మౌనం ధ్యాన సాధనతోనే సాధ్యమని గుర్తించండి. అవే మానవుడి నిండు జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు: 1 శాకాహారం, 2 ధ్యానం. కనుక మనందరం శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, ఆరోగ్యంగా ఉందాం. అప్పుడే అహింసాయుత భూమాత సాక్షాత్కారం. ధ్యానమే డాక్టర్, ధ్యానమే మెడిసిన్. సో be a vegetarian, do meditation. That is the solution for all. Meditation means be with your breath and be a light unto yourself. It is all about being human, dream of a better place. That is Global Spiritual Motso @ Intergalactic Federation. నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ బంధుమిత్రులకు అందరి ఆరోగ్యం కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఎ లాట్ టు ఆల్.